భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ పహల్పత్ ఉత్సవాల్లో 3వ రోజు ఈరోజు జరుగుతున్నది. 3వ రోజున భద్రాచల రామచంద్రమూర్తి వరాహావతారంలో భక్తులకి దర్శనమిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార అలంకారంలో స్వామివారు దర్శనం ఇవ్వడం అనేటువంటిది మనకు ఈ ఉత్సవాల్లో వస్తున్నటువంటి ఒక ఆచారం. దాని ప్రకారంగా ఈరోజు 3వ రోజున అవతారాల్లో 3వ అవతారం అయినటువంటి వరాహావతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ వరాహావతారానికి ఉండేటువంటి వైశిష్ట్యం, వరాహావతారం ఎందుకు ఏర్పడింది అని అంటే, హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు భూమిని మొత్తాన్ని కూడా కబళించుకొని ఆ భూమిని ఒక చాపలాగా చుట్టి రసాతనంలోకి, సముద్రం లోపల ఉండేటువంటి రసాతనంలోకి వెళ్ళిపోయాడు. అలాంటి రాక్షసుడి వల్ల భూమి మీద ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా నశించడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ భూమిని కాపాడి ప్రాణులన్నింటినీ కూడా రక్షించేటువంటి ఉద్దేశంతో భగవంతుడే వరాహ రూపాన్ని ధరించి వరాహంగా ఆ పాతాళంలోకి వెళ్ళి ఈ రసాతనంలో దాక్కునున్నటువంటి హిరణ్యాక్షుడితో పోరాడి హిరణ్యాక్షుడిని సంహరించి మళ్ళీ భూమిని పైకి తీసుకొచ్చి తన కోరపై దాన్ని నిలబెట్టి ఆ విధంగా భూమిని కాపాడాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. భూమిని కాపాడి భూమి మీద ఉండేటువంటి ప్రాణులకన్నిటికీ రక్షణను కలుగజేసినటువంటి ఒక గొప్ప అవతారం వరాహ అవతారం. అంతేకాకుండా ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలాన్ని వరాహ కల్పము అని అంటారు. మనకుండేటువంటి కాలాన్ని ఒక్కొక్క పద్ధతిలో విభజించడం అనేటువంటిది ఉన్నది. దాంట్లో ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి కల్పం ఏర్పడుతుంది అని చెప్పడం అనేటువంటి ఉన్నది. ఇప్పుడు సంకల్పంలో మన వాళ్ళంతా కూడా చెప్పేటప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే అని ఇలాగంతా చెప్తుంటారు కదా. దాంట్లో ఈ కల్పానికి వరాహ కల్పం అని పేరు. అంటే వరాహస్వామి ఈ భూమిని కాపాడి ఈ భూమి మీద ఉండేటువంటి ప్రాణులన్నిటికీ కూడా రక్షణ కల్పించడం వల్ల ఈ కల్పానికి వరాహ కల్పం అనేటువంటి పేరు వచ్చింది. కనుక ఈ కాలంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలం అంతా కూడా వరాహస్వామికి చెందినటువంటి కాలం. ఆయన కాపాడడం వల్లనే మనమంతా కూడా ఈనాడు ఈ విధంగా నిలిచి ఉన్నాము అనేటువంటిది మన యొక్క విశ్వాసం. అందువలన ఇప్పుడు మనం ఈ కాలంలో వరాహస్వామిని పూజించడం వల్ల మనకు అనేకమైనటువంటి శ్రేయస్సులు ఏర్పడతాయని మనకు పురాణాలు చెప్తున్నందువలన అలాంటి వరాహ రూపంలో ఈనాడు రామచంద్రమూర్తి మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. వరాహస్వామి ఏ విధంగా అయితే భూమిని కాపాడాడో, రామావతారంలో కూడా రాముడుగా అవతరించినటువంటి స్వామి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు రక్షణ కల్పించాడు. ఆ విధంగా రామావతారమైనా వరాహావతారమైనా మనందరికీ కూడా రక్షించడానికి ఏర్పడినటువంటి అవతారాలే కనుక రాముడే ఇక్కడ వరాహస్వామిగా మనందరికీ దర్శనం ఇవ్వడం వల్ల ఇద్దరినీ మనం దర్శించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. అందువలన భక్తులంతా కూడా వరాహ రూపధారి అయినటువంటి రామచంద్రమూర్తిని సేవించి ధరించవలసిన